హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, నేను ఈ సంవత్సరం నుంచి ఒక 3 సంవత్సరాలు ఆస్ట్రాలజీని ఫాలో అయ్యే ప్రతి వాళ్ళకి కూడా నేను చెప్పే కొన్ని విషయాలు ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి మీరు న్యూమరాలజీని కొద్దిగా ఫాలో అవ్వడం మొదలుపెట్టండి. న్యూమరాలజీతో పాటు మీ జ్యోతిష్యంలో ఉండే రెమెడీస్ ఏవైనా చేసేటప్పుడు 1కి 10 సార్లు కంపల్సరీగా ఏ రెమెడీ ఎందుకు చేయాలి, దాని పరిస్థితి ఏంటి అనేది కాలంతో పాటు అర్థం చేసుకోండి. ఎందుకంటే ఇది కర్మ కర్మాధిపతి వ్యయ స్థాన గోచారం అనేటప్పటికి ఎలా ఉంటుందంటే, మీరు చేసే ప్రతి కర్మకి ఇప్పుడు కౌంట్ అనేది ఉంటుంది. దానికి బౌన్స్ బ్యాక్ అనండి, లేకపోతే దానికి సంబంధించినటువంటి మేజర్ చేంజెస్ అనేవి మీ లైఫ్లో ఇప్పుడు కనిపిస్తాయి అన్నమాట. అంటే మనం రానున్న 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఎలాంటివి చేస్తున్నాయి వాటి రిజల్ట్ అనేది మనం అనుభవించాలి. లేదు ఏదైనా తప్పు ఒప్పు అని ఏమైనా ఉంటే ఇప్పుడు సెటిల్ చేసుకోవడానికి కూడా ఇది ఒక మంచి టైం అనమాట. మీరు ఇప్పుడు ఏదైనా ఉంటే సెటిల్ చేసుకోవచ్చు. అది దేవుడి విషయం అనండి, మన తల్లిదండ్రుల విషయం, ఫ్రెండ్స్ లేదా వ్యాపారాల్లో సంబంధించిన ఏమైనా చేయకూడని తప్పులు చేసినప్పటికీ, లేదు ఏమైనా ఒకరు బాధ పెట్టి సంపాదించినవి ఏమైనా ఉంటే ఇది ఒక మంచి టైం అనమాట సరిదిద్దుకోవడానికి. లేని పక్షంలో ఇది శిక్షకు టైం అని కూడా నేను చెప్తాను. ఎందుకంటే ఈ 3 సంవత్సరాలు శిక్ష పడే సమయం లాంటిది. ఈ 3 సంవత్సరాలు శిక్షలు అనేవి అనుభవించాల్సి వస్తుంది. అది కంపల్సరీగా అది ప్రజలు అవనివ్వండి, నాయకులు అవనివ్వండి, లేకపోతే వ్యక్తిగతంగా ఎవరికైనా రుణకర్మలు ఉన్నా ఆ రుణకర్మలు ఇప్పుడు తెంచుకోవాలన్నమాట. జనరల్గా మీకు దీనికి ఒక ఎగ్జాంపుల్గా చెప్పాలంటే స్టీవ్ జాబ్స్, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ గారు, వీళ్ళందరూ కూడా బాగా సంపాదించిన తర్వాత డొనేషన్స్ అనేవి చూడండి చేశారు. వాళ్ళు చేసేయడానికి గల కారణం కూడా ఏంటంటే, అచీవ్ అవ్వాల్సింది అయిన తర్వాత చాలా వ్యాపారాల్లో కానివ్వండి, చాలా వ్యక్తిగతంగా కానివ్వండి, వాళ్ళ యొక్క లైఫ్లోని ఏమైనా విషయాలు మనకి అంటే తప్పులు ఒప్పులు జరిగినా అది ఇప్పుడు వాళ్ళు చేసిన సహాయంతో కొంతవరకు వాళ్ళకు బెనిఫిషరీ గ్రహస్థితి చేస్తుంది అనమాట. నేను ఎందుకు ఈ మాట చెప్తానంటే, గురువు 3వ ఇంటికి అంటే మిథున రాశిలోకి ప్రవేశించినప్పుడు మనుషులకి మూర్ఖత్వం పెరుగుద్ది. కానీ కర్మాధిపతి ఎప్పుడైతే వ్యయ స్థానంలో ఉన్నాడో వెంటనే కౌంట్ డౌన్ కూడా స్టార్ట్ అయిపోద్ది అనమాట. మీరు చేసే తప్పులు మీ వాళ్ళు ఎవరైనా బలవచ్చు, లేకపోతే మీరే అవ్వచ్చు. అలాగని అతి ధైర్యం అతి అంటే అతిగా చేసే విషయాలు ఏమైనా ఉంటే జాగ్రత్తగా ఉంటారని ఆలోచిస్తున్నాను. శక్తులు ఏ వైపు వెళ్తున్నాయి అనేది చూసుకొని దాన్ని పాటించి బాగోవాలని ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే అది మనం చేసే ప్రతి విషయానికి వర్తిస్తుంది. ప్లస్ మనకి అంటే అంటే ప్రజలను పాలించే వాళ్ళ జీవితాల్లో భారీ మార్పులు అనేవి రేపు మే నుంచి భారీగా చూస్తాం. భారీ అంటే భారీ, మహాభారీ అన్నమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.